గురువులు ఎలా ఉంటారు అని అంటే దేశం మధ్యలోనే ఉంటారు. దేశం మధ్యలో ఉండి అంటే ఏంటి అంటే వీళ్ళు భరతుల్లాగా అనమాట. రాముడికేమో వాళ్ళ నాన్నగారు 14 సంవత్సరాలు అరణ్యవాసాన్ని ఇచ్చారు. ఇస్తే ఆయన అరణ్యంలోకి వెళ్లి ఏం చేశారు అంటే కందమూల ఫలాలని తింటూ వాళ్ళ భార్యతో అక్కడ కూర్చుని ఆయన సాధన చేసుకుంటూ ఉన్నారు. కానీ భరతుడు అలా కాదు. ఏంటి అంటే రాజ్యంలో ఉన్నాడు, అయోధ్య నగరంలో చక్కగా రాజు కింద ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ ఈయన్నే రాజుని చేయమంది. రాజు కింద ఉన్నాడు. మంచి పట్టు పరుపులున్నాయి, బోళ్ళని మంచి భోజనాలు తినొచ్చు, ఇంటి నిండా సేవకులున్నారు. ఇవన్నీ ఉన్నా సరే రాముడు ఏ జీవితాన్నైతే అడవిలో అనుభవించాడో అదే జీవితాన్ని ఎవరు అనుభవించారట అంటే భరతుడు అనుభవించాడట అయోధ్య నగరంలో. ఎందుకు అంటే అన్ని అట్రాక్షన్స్ మధ్యలో అంటే బోళ్ళన్ని ఆకర్షణలున్నాయి. ఇన్ని ఆకర్షణల మధ్యలో ఏ ఆకర్షణని అనుభవించకుండా ఉండాలి అంటే చాలా 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 ఏముండాలి అంటే యోగత్వము అన్నది ఉండాలి. ఈ గురువులు అలాగే ఉంటారనమాట. ఏంటి అంటే చక్కగా మన మధ్యలోనే తిరుగుతూ ఉంటారు. మనకేం కావాలో మళ్ళీ అన్ని ఎంజాయ్మెంట్లు ఇస్తారు. ఎందుకంటే చాలా మంది వచ్చి అడుగుతారు కదా, నాకు పెళ్ళి అవ్వాలండి, పిల్లలు పుట్టాలండి, లేకపోతే నాకు ఈ కష్టం వచ్చింది, ఆ కష్టం వచ్చింది. ఇవన్నీ కాదని తెలుసున్నా సరే, ఆయన త్యజించినవైనా సరే మనందరికీ మళ్ళీ ఆ సంతోషాలను ఇస్తూ వాళ్ళు ఏం చేస్తారు అంటే మనకివ్వడం కోసమని వాళ్ళు మొత్తం అన్నిటినీ త్యాగం చేసి మన ప్రపంచంలో అంటే మన మధ్యలోనే ఉంటూ మన దేశాన్ని కాదు మన ప్రపంచాన్ని ఏంటి కాపాడే వాళ్ళని ఏమంటారు అంటే గురువులు అని పిలుస్తారు.